హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్ చూస్తున్నామండి. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి యూజ్ అవుతుంది. లోకల్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఇది వచ్చేసి మంత్లీ కంపైలేషన్ ఆఫ్ అక్టోబర్. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ చూడండి, పయ్యావుల కేశవ్ అపాయింటెడ్ యాజ్ ఏ పిఎస్సీ చైర్మన్. సో ఇక్కడ మనకి పిఎస్సీ అంటే ఫుల్ ఫామ్ కూడా మనం చూసుకోవాలండి, ప్రొవిజనల్ ఆర్మడ్ కానిస్టేబులరీ. ఓకేనా. సో ఇక్కడ పిఎస్సీ అంటే ఫుల్ ఫామ్ ఒకటి చూసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఈయనని ఏపీఎస్సీ చైర్మన్ గా పెట్టారని చెప్తున్నారు. ఓకేనా. జస్ట్ ఒక న్యూస్ అనేది ఇందులో సింపుల్ గా ఇచ్చారు, ఇది అంత డెప్త్ గా అయితే అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఎవరు అయ్యారు అనేది చూసుకుంటే సరిపోతుంది. అపాయింటెడ్ ఫర్ ద మరి ఫినాన్షియల్ ఇయర్ 23-24 అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మరి ఇంకొకటి తీసుకుంటే ఇక్కడ చూడండి, మన వైసీపీ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ, పియూసీ కమిటీ. ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ చూసుకోండి. అండ్ ఇంకొకరు వచ్చేసి మన విశ్వరాయ్ కళావతి అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఎస్టిమేట్ కమిటీ. ఓకే. నెక్స్ట్ సెకండ్, ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ పెట్టారంట, నవలూరు ఇన్ గుంటూరు డిస్టిక్. ఓకేనా. ఇట్స్ రెడీ టు మ్యాచెస్ అంటే ఇప్పుడు అక్కడ మనకి మ్యాచ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, దాన్ని రెడీ చేశారని చెప్తున్నారు. ఇది మనకి ఏ మంత్ అంటే అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రీసెంట్ గా ఎక్కడ లైక్ వాళ్ళు ఎక్కడ రెడీ చేసి ఉంచారని మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు మనం జస్ట్ చూసుకోవాలి, ఎవరండి, నవలూరు అమరావతి టౌన్షిప్, ఇది గుంటూరు డిస్టిక్ కి ఉంటుందండి. ఇట్స్ రెడీ టు మ్యాచెస్. ఓకేనా. అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఎప్పుడో స్టార్ట్ చేశారు 3 years ఎగో, బట్ ఏమైందంటే ల్యాక్ ఆఫ్ ఫండ్ వల్ల ఇది త్వరగా కంప్లీట్ అవ్వకపోవడం జరిగింది అన్నట్టుగా. సో అందుకే లేట్ అయింది. అయితే కరెంట్లీ మనకి దీనికి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఫండ్ మరి రిలీజ్డ్ ఫ్రమ్ ఎవరు రిలీజ్ చేశారు ఫండ్ అంటే బీసీసీఐ. సో ఇక్కడ బీసీసీఐ ఫుల్ ఫామ్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. సో బీసీసీఐ ఫండ్ రిలీజ్ చేయడం వల్ల ఇది మనకి ఇప్పుడు త్వరగా వర్క్ కావడం అయితే అయిపోయిందని చెప్తున్నారు. నెక్స్ట్, The World Telugu Congress will be held in the Rajamahendravaram from Jan 5 to 7. ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, వరల్డ్ తెలుగు కాంగ్రెస్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారండి, రాజమహేంద్రవరం. ఎక్కడ మరి ఏ డేట్స్ అనేది కూడా చూసుకోవాలి, Jan 5th నుంచి 7th కి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఇంటర్నేషనల్ తెలుగు మహాసభ. రిమెంబర్ దిస్, సెకండ్ ఇంటర్నేషనల్ తెలుగు మహాసభ. ఇది ఎన్ని రోజులు పెట్టారు, 3 days ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అండ్ జాయింట్ అస్పైర్స్ ఆఫ్ ఆంధ్ర సరస్వతి పరిషత్ అండ్ చైతన్య విద్యా ఇన్స్టిట్యూట్స్, గుర్తుపెట్టుకోండి 2. ఓకేనా. మరి ఇక్కడ ఎన్ని కంట్రీస్ పార్టిసిపై అంటే 70 కంట్రీస్ పార్టిసిపై అయ్యాయి. సో అది కూడా చూసుకోవాలి. తర్వాత మరి ఇక్కడ తెలుగు మదర్ ఫెస్టివల్ అండ్ గ్రాండ్ స్కేల్ అంటే ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ గా ఏమైనా యాడ్ చేశారనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ GIET అన్నారు. సో వాట్ ఇస్ ద GIET అంటే గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ రాజమహేంద్రవరం. అంటే ఆ ప్లేస్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఆర్గనైజ్డ్ యాజ్ ఎ తెలుగు మదర్ ఫెస్టివల్ అండ్ ఏ గ్రాండ్ స్కేల్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ ఎవరు, ఇది మనకి ఇంపార్టెంట్, ఎవరు అరేంజ్ చేశారని కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ కొలీజియం నామినేటెడ్ 4 new judges టు ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు కొలీజియం వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎంతమంది న్యూ జడ్జిని ఇచ్చారు, 4 members. ఆ 4 members నేమ్స్ కూడా ఒకసారి చూసుకుంటే బెస్ట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్ హరినాథ్ అండ్ కిరణ్మయ్, సుమిత్ అండ్ విజయ్, ఇలా ఈ 4 members ని వాళ్ళు నామినేట్ చేయడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి వీళ్ళ వర్క్ ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, హరినాథ్ తీసుకుంటే కరెంట్లీ ఏం చేస్తున్నారంటే సర్వింగ్ యాజ్ ఎ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ అంటే డిఎస్జీ. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేస్తున్నారు. తర్వాత కిరణ్మయ్ తీసుకున్నప్పుడు తను ఐటీ ఇండెక్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మన విజయ్ గారు తీసుకుంటే సో తను అంటే ఎవరెవరు ఏ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే బెస్ట్ అన్నట్టుగా. ఓకేనా. సో సుమిత్ అండ్ విజయ్, మరి సుమిత్ గారు వర్క్ ఏ విధంగా ఉంది చూసుకుంటే చూడండి, ఇక్కడ కిరణ్మయ్ హ్యాస్ వర్కింగ్ యాజ్ ద ఏం వర్క్ అండి, ఐటీ వర్క్. తర్వాత నెక్స్ట్ చూడండి, సుమిత్ వచ్చేసి మనకి మన గవర్నమెంట్ ప్లీడర్ గా వర్క్ చేస్తున్నారు. తర్వాత విజయ్ గారు తీసుకుంటే 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్గ్యూడ్ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ ఇంక్లూడింగ్ ద సివిల్, క్రిమినల్, అన్ని టైప్ ఆఫ్ కేసెస్ లో ఆయన ఆర్గ్యూ చేయడంలో వర్క్ చేస్తున్నారు. రిమెంబర్. తర్వాత నెక్స్ట్ చూడండి, ద కంట్రీస్ లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్. ఇక్కడ ఏమంటుండ్రు, కంట్రీస్ లార్జెస్ట్ గోల్డ్ మైన్, ప్రైవేట్ గోల్డ్ మైన్. రిమెంబర్ దిస్. ఎక్కడ ఉందండి, ఇన్ ఆంధ్రప్రదేశ్.
ఈజ్ అబౌట్ టు స్టార్ట్ ఫుల్ స్కేల్ ప్రొడక్షన్. ఇది అంటే ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఇలాంటి సందర్భాల్లో ఏం చూసుకోవాలంటే ఆ లొకేషన్ కూడా చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, హనుమా ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద డక్కన్ గోల్డ్ మైన్. ఇతని పేరు కూడా మనం చూసుకోవాలండి. ఎవరున్నారు మరి ఇక్కడ మనకి మేనేజింగ్ డైరెక్టర్ అంటే హనుమా ప్రసాద్. ఓకేనా. డైరెక్టర్ ఆఫ్ దక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్. అండ్ ఇతను ఏం చెప్తున్నారు, ఇట్స్ సెడ్ దట్ కంట్రీస్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఎక్కడుందని చెప్తున్నారు మనకి ఆంధ్రాలో. విల్ స్టార్ట్ ఫుల్ స్కేల్ ప్రొడక్షన్. వాళ్ళు ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని అక్టోబర్ నవంబర్ మంత్ నెక్స్ట్ ఇయర్ వరకు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి చూసుకోవాలి. తర్వాత దీని తర్వాత మరి వీళ్ళ ప్రొడక్షన్ ఎంత చేయాలనుకుంటున్నారు అనేది కూడా చూసుకోవాలి. చూడండి, ప్రొడ్యూస్ 750 ఆఫ్ గోల్డ్ పర్ అన్నం. ఓకేనా. మరి గోల్డ్ మైన్ ఎక్కడ ఉంది, ఇంపార్టెంట్ కదా. సో గోల్డ్ మైన్ లొకేటెడ్ నియర్ ఎక్కడండి, జొన్నగిరి అండ్ ఎర్రగుడి అండ్ పడిగిరాయి విలేజెస్. మరి ఈ విలేజెస్ కూడా మనకి ఎక్కడ వస్తున్నాయి అనేది చూసుకోవాలి. తర్వాత తుగ్గాలి మండల్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్ అండ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫార్మర్. ఇక్కడ ఏమంటున్నారంటే ఏపీ ఉంది కదా మనకి సారీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఉంది కదా, సో వీళ్ళు సైన్ చేశారండి. సో ఆ సైన్ దేనికోసం అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మర్స్ కోసం. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఎవరెవరికి మధ్య సైన్ జరిగింది అనేది కూడా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద వేరియస్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఫార్మర్స్. ఎవరి బెనిఫిట్స్ కోసం అండి, ఫార్మర్స్ యొక్క బెనిఫిట్ కోసం అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం, ఫర్దర్ గా ఇంక్రీజింగ్ దేర్ ఇన్కమ్, వాళ్ళ యొక్క ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. అయితే మరి MOU మీద ఎవరు సైన్ చేశారు, సైన్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. విత్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ APGB అండ్ నెక్స్ట్ వచ్చేసి RSFPL. వాట్ ఈస్ ద RSFPL అంటే రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫుల్ ఫామ్స్ చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్, దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారు. తర్వాత కంపెనీ CEO శ్రీధర్ రెడ్డి ఆల్సో ఇక్కడ సైన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ రోల్స్ కోసం ఇక్కడ సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రకాశం బ్యారేజ్ గాట్ ద ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. ఇక్కడ ఏమంటున్నారు, ప్రకాశం గ్యారేజ్ కి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ రావడం జరిగింది. అయితే ఏమంటున్నారు చూడండి, ప్రకాశం గ్యారేజ్ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ WHIS అవార్డ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WHIS? ఓకేనా. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఫుల్ ఫామ్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే. WHIS అవార్డ్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది, 25th ఆఫ్ ఇంటర్నేషనల్ ICID కాంగ్రెస్ ఎక్కడ ఏర్పాటు చేశారు మరి, విశాఖపట్నంలో. ఫ్రమ్ ఎప్పటి నుంచి, November 2 నుంచి November 8 వరకు. ఓకేనా. సో మరి ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, ఓకే, INCID డైరెక్టర్ ఎవరండి ఇక్కడ, అవంతి వర్మ చెప్పడం జరిగింది. చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఆన్ ఫ్రైడే అబౌట్ ద ఈ అవార్డు గురించి ఎవరు చెప్పారు అనేది కూడా మనం చూసుకోవాలండి. ఓకేనా. సో తిన పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అవంతి వర్మ. తర్వాత ప్రకాశం బ్యారేజ్ హ్యాజ్ ఏ అంటే మనం దాని గురించి తీసుకున్నప్పుడు మీ అందరికీ స్టోరీ అయితే తెలుసు. ఇక్కడ మనం ఇందాక WHIS అన్నాం కదా. సో WHIS అంటే ఫుల్ ఫామ్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్. రిమెంబర్ దిస్. ఓకేనా. మరి ICID అని కూడా అనుకున్నాం కదా. ICID అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. రిమెంబర్ దిస్. సో ద అవార్డ్ వాస్ ఇక్కడ 19 స్ట్రక్చర్స్ అక్రాస్ ద వరల్డ్ అంటే వరల్డ్ లోనే 19 స్ట్రక్చర్స్ లో దీన్ని ఐడెంటిఫై అయితే చేయడం జరిగింది. సో మరి ప్రకాశం బ్యారేజ్ అనేది ఏ నది మీద అంటే మనకి ఎక్కడ ఉందనేది కూడా మనం చూసుకోవాలి. ప్రకాశం బ్యారేజ్ ఆల్సో నోన్ యాజ్ ఓల్డ్ కృష్ణా డ్యామ్ అని కూడా అంటాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎడు ఎక్సలెంట్ అవార్డ్ ఫర్ పొట్టి శ్రీరాములు కాలేజ్కి ఎడు ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం పొట్టి శ్రీరాములు కాలేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇది అటానమస్ కాలేజ్ అని చెప్తున్నారు. సో పొట్టి శ్రీరాములు చలవడి మల్లికార్జున రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని అంటాము. సో ఇది వచ్చేసి మనకి అటానమస్ అండి. అటానమస్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో దీనికి అవార్డు రావడం జరిగింది. మీ అందరికీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. NAAC అని A++ రికగ్నైజేషన్ అయితే ఇవి అందరికీ తెలిసినవే. సో జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, అంత డెప్త్ గా అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డు కాబట్టి మనకి అవార్డు ఎవరికి ఇచ్చారు అనేది ఒకటి చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ద అప్రిషియేషన్ ఆఫ్ 2023 ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎట్ విజయవాడ ఆన్ ట్యూస్డే ద ప్రొఫెసర్ J. లక్ష్మీనారాయణ ఎక్స్ప్రెస్డ్. ఎవరు చెప్పారు అన్నది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. పర్సనాలిటీ
ఎక్స్ప్రెస్డ్ హిస్ హ్యాపీనెస్ టు అవార్డ్స్ రిఫ్లెక్టింగ్, అతను తన గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఆ సందర్భంలో దీని గురించి మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏపీ ఫస్ట్ ఎలక్ట్రానిక్ డబల్ డెక్కర్ బస్ లాంచ్డ్ ఇన్ తిరుపతి. సో మీ అందరికి డబల్ డెక్కర్ బస్ తెలుసు కదా అండి, లైక్ అదే 2 అంతరాల బస్సు అంటారు కదా. సో లైక్ దివే మీరు జనరల్ గా తీసుకుంటే ఫస్ట్ మనకి హైదరాబాద్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు ఏపీలో కూడా వీళ్ళు ఎక్కడ అంటే తిరుపతిలో తీసుకురావడం జరిగింది. ఓకేనా, అది కూడా మళ్ళీ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ ఈవీ డబల్ డెక్కర్ బస్సెస్ అవి లాంచ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఓకేనా, లొకేషన్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి చూసినప్పుడు మరి దీన్ని ఎవరు పర్చేస్ చేశారని కూడా చూసుకోవాలి. సో దీస్ ఈవీ బస్సెస్ వర్ పర్చేస్డ్ బై సిటీ కార్పొరేషన్ అండర్ ద తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేట్ లిమిటెడ్. ఓకేనా, రిమెంబర్ దిస్, ఈ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం, సిటీ కార్పొరేషన్. ఇలాంటి కొన్ని చదివేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చదువుకోవాలి. ఓకేనా. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. యా, నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంది న్యూస్ అని అంటే మనకి ఏపీ జస్టిస్ లక్ష్మారెడ్డి డెల్ట్ విత్ 9141 కేసెస్. ఎన్ని కేసెస్ అండి? 9141 కేసెస్ అండ్ క్రియేటెడ్ ఏ గ్రేట్ రికార్డ్. అంటే ఇన్ని కేసెస్ మనం తీసుకున్న వాళ్ళలో తిను ఏపీ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఏపీ జస్టిస్ ఎవరండి, ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మారెడ్డి. ఎన్ని కేసెస్ అండి? 9141 కేసెస్ ని డీల్ చేశారు. సో ఇతను ఒక గ్రేట్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్తున్నారు. సో మరి తిను వచ్చేసి ఇక్కడ చూడండి ఏ ప్లేస్ కి చెందినవారంటే కర్నూలు. ఓకేనా, కర్నూలు లోకాయుక్త జడ్జి ఇన్ 2019. ఓకేనా, కర్నూలు లోకాయుక్త జడ్జి ఎప్పుడు 2019 జడ్జిగా ఉన్నారు. తర్వాత ఈయన ఎన్ని కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేశారంటే 9141 కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో దీనికి బెస్ట్ అంటే లైక్ గ్రేట్ రికార్డ్ అనేది అంటే గ్రేట్ రికార్డ్ అనేది రావడం కాదు, సో చాలా కేసెస్ తను డీల్ చేయడం వల్ల తను ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కాశ్మీర్ యూత్ ఫెస్టివల్, కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ ఎట్ ఎక్కడండి? విశాఖపట్నం. సో ఇది తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి జి మహేశ్వర అండ్ అల్లం రామ్ ప్రసాద్ అఫీషియల్స్ ఆఫ్ నెహ్రూ యువ కేంద్రాస్. ఎవరు చెప్పారు? జి మహేశ్వర అండ్ అల్లం రామ్ ప్రసాద్ అఫీషియల్స్ ఆఫ్ నెహ్రూ యువ కేంద్రాస్. వాళ్ళు ఏం చెప్తారు అంటే సెడ్ అబౌట్ ద అరేంజ్మెంట్స్ రిలేటెడ్ టు ద కాశ్మీరీ యూత్ ఫెస్టివల్. కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీని ఆర్గనైజేషన్ తీసుకుంటే ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ విజన్ విశాఖపట్నం 2030 ప్రోగ్రామ్. ఇక్కడ ఏమంటున్నారు? విజన్ విశాఖపట్నం ప్రోగ్రామ్ విశాఖపట్నం 2030 అంటే 2030 ప్రోగ్రామ్ అంటున్నారు. సో మరి 2030 ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ బీజేపీ రాజ్యసభ మెంబరు జీవీఎల్ నరసింహారావు. ఎవరండి? జీవీఎల్ నరసింహారావు ఒక మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. సో కండక్ట్ చేస్తూ ఏం చెప్తున్నారో చూడండి. మీటింగ్ విత్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం అండ్ హోటల్ సెక్టర్స్ అండ్ సండే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద విజన్. విశాఖపట్నం 2030 ప్రోగ్రామ్ ని వాళ్ళు ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ జీవెల్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ హోల్డ్ ద మీటింగ్ అనేది, ఈ మీటింగ్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేశారు, జస్ట్ ఇది రీసెంట్ గా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారని చెప్తున్నారు. నథింగ్ మచ్ స్పెషల్. నెక్స్ట్ ఒకవేళ అడిగితే ఈ మీటింగ్ ఎప్పుడు ఎవరు కండక్ట్ చేశారని అడిగే ఛాన్స్ ఉంటుంది, అంతే తప్ప అంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇనార్గేటెడ్ ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇన్ వైజాగ్. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఏపీ సీఎం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ అంటే ఇన్ఫోస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారంట. సో అవి మనకి ఎందుకు అనంటే ఎక్కువ జాబ్స్, మనము ఎక్కువ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా మంది కదా చేస్తున్నారు, అంటే మనకి ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మరి ఎలాంటి స్కిల్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది చూడండి. ఇక్కడ ది న్యూ డేటా సెంటర్ విల్ ఎనబుల్ ద ఇన్ఫోస్ టు అట్రాక్ట్ ద రీస్కిల్ అండ్ అప్స్కిల్ లోకల్ టాలెంట్ టు వర్క్ ద గ్లోబల్ ఆపర్చునిటీస్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో మనకి వాటిని అప్స్కిల్ చేసుకుంటూ గ్లోబల్ గా ఆపర్చునిటీస్ ని కలగ చేయడం, అంటే మనకి మన లోపల ఉన్న టాలెంట్ గుర్తు చేసి లైక్ గుర్తుపట్టి వాటిని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి లైక్ ఫర్దర్ గా సపోర్ట్ చేసి మనకి బెస్ట్ పొజిషన్ లో ఉండడానికి సపోర్ట్ చేయడం అన్నట్టుగా.
సో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ లైక్ ఇప్పుడు ఏఐ కానీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత మనకి ఐడిసి తీసుకుంటే ఐడిసి అంటే ఏంటంటే ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలా ఏర్పాటు చేసి ఇక్కడ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఆయుర్ పర్వ 2023 నేషనల్ కాన్ఫరెన్స్ టు బి హెల్డ్ ఎట్ తిరుపతి. ఇక్కడ ఏమంటున్నారండి, ఆయుర్ పర్వ 2023 నేషనల్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ ఏర్పాటు చేశారంట, తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ టీటీడీ ఇక్కడ మనకి ఈ పేరు అనేది ఇంపార్టెంట్ ఏంటి, ఆయుర్ పర్వ 2023 నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, తిరుపతి. సో తిరుపతి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, టీటీడీ కదా. సో ఎవరి సపోర్ట్ అంటే మరి టీటీడీ వాళ్ళ సపోర్ట్ తోటి ఈ మన ఆయుర్వేద డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్లీగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఓకేనా. ఇంట్రడ్యూస్ ద సెవరల్ రివాల్యూషనరీ రిఫార్మ్స్ అండ్ ఆర్గనైజ్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ఆయుర్ పర్వ 2023, ఓకేనా. ఏ 3-day నేషనల్ కాన్ఫరెన్స్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై ద మరి ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఇది ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ఆల్ ఇండియా ఆయుర్ సమ్మేళన్ ఫ్రమ్ October 27 నుంచి 29 వరకు. రిమెంబర్ దిస్, ఓకేనా. సో మరి ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది కూడా చూసుకుంటే ఇక్కడ మనకి ఎఫ్ఏసి అని, తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, టీటీడీ అంటే ఇంకా కొన్ని ఏమేమి యాడ్ అని అనేది చెప్తున్నారు. సో ఈ పాయింట్ వరకు ఇంపార్టెంట్ అండి, లొకేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ third bird sanctuary in AP will be converted into the community రిజర్వ్ ఏరియా. ఇక్కడ ఏమంటున్నారండి, బర్డ్ సెంచరీస్ తెలుసు కదా మనకి, బర్డ్ సెంచరీస్ తీసుకుంటే మన బర్డ్ సెంచరీస్ లో థర్డ్ అంటే మూడవ థర్డ్ బర్డ్ సెంచరీస్ ఇన్ ఏపీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద కమ్యూనిటీ రిజర్వ్ ఏరియా. అంటే ఇది కమ్యూనిటీ రిజర్వ్ ఏరియా కన్వర్టెడ్ అయ్యేదానిలో ఇది ఎన్నోదానిది కూడా ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇది ఎన్వైరన్మెంటల్ గా మనకి రిలేటెడ్ గా ఇంపార్టెంట్ కదా. సో ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి తెలినీలాపురం, ఓకేనా, తెలినీలాపురం బర్డ్ సెంచరీ, ఓకేనా, తెలినీలాపురం బర్డ్ సెంచర్ ఇన్ శ్రీకాకుళం ఎక్కడ ఉంది అనేది లొకేషన్ మనకి ఇంపార్టెంట్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఉప్పలపాడు బర్డ్ సెంచర్ ఇన్, తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్, తర్వాత ఇంకొకటి ఏంటండి కందకర్ల అవలేక్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, ఓకేనా. దీస్ హ్యాస్ బిన్ కన్వర్టెడ్ ఇంటూ ద కమ్యూనిటీ రిజర్వ్ ఏరియాస్ కి కన్వర్ట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో మోస్ట్లీ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. దే సెడ్ ద ఫారెస్ట్ అఫీషియల్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ దీస్ 3 బర్డ్ సెంటర్స్ విల్ బి ద గ్రేట్ బెనిఫిట్ టు మైగ్రేటరీ బర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ద టూరిజం డెవలప్మెంట్. సో టూరిజం డెవలప్మెంట్ లో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16 ప్రైమ్ మినిస్టర్ ఇనార్గేటెడ్ ద గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా, ఓకే, గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఎక్కడ ఏర్పాటు చేశారు, విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏమి ఇనార్గేట్ చేశారంటున్నారు, జిఎంఐఎస్ అంటే ఫుల్ ఫామ్ మనకు తెలుసు కదా, గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 మరి ఏ విధంగా డైరెక్టా కాదు కదా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఓకేనా. అది సమ్మిట్ హెల్డ్ ఇన్ ఎప్పుడు ఏర్పడింది అంటే October 17 to 19 ఎక్కడ మరి అది కూడా చూసుకోవాలి, MMRDA గ్రౌండ్స్ ఇన్ ముంబై. అయితే ఆన్ ద ఫస్ట్ డే 3 days ఆఫ్ గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ ఇండియా సమ్మిట్ అనేది మనకి ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి అనేది కూడా మనము దాని యొక్క వర్త్ కూడా ఎంత ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 34 lakh crores అని చెప్పడం జరుగుతుంది, 3.24 lakh crores అని చెప్పడం జరుగుతుంది. అండ్ మరి దే ఆర్ సైన్డ్ ఆన్ ద దేని మీద సైన్ చేశారనేది కూడా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అన్వెయిల్డ్ ద అమృత్ కాల్ విజన్ 2047, ఓకేనా, along the term blueprint of India and blue economy, and Prime Minister laid the foundation stone for the mechanization work of Q7, WQ, ఓకే నా 6, 7, 8 అండ్ ఇలాంటి కొన్ని మనకి తీసుకొచ్చి వాటి మీద కూడా వాళ్ళు డిస్కషన్ అయితే చేయడం జరిగింది. అయితే విశాఖపట్నం ఫోర్ట్ ట్రస్ట్, తర్వాత NHAI అఫీషియల్ సైన్డ్ ద వేరియస్ అగ్రిమెంట్. సో ఇందులో ఇవి కూడా ఉన్నది కాబట్టి మనకి ఇది మన ఏపీ రిలేటెడ్ న్యూస్ లో ఇంపార్టెంట్, ఓకేనా. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అండ్ NHAI అఫీషియల్స్ సైన్డ్ ద వేరియస్ అగ్రిమెంట్స్ and presence of the Gudivada Amarnath at Global Maritime India Summit 2023. Next, Visakhapatnam Port Authority signs deals with the 1400 crore at
గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్. ఇప్పుడు ఇందాక మనం గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ అని చూసాం కదా. సో అక్కడ మనకి విశాఖపట్నం పోర్ట్ గురించి న్యూస్ ఉంది కదా. సో ఇక్కడ మరి ఏం చేశారంటే వాళ్ళు ఒక సైన్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఆ డీల్ ఎంత ఉందంటే డీల్ వర్త్ వచ్చేసి మనకి 1400 crore వర్త్ ఇట్ ఉంది. ఇది ఎప్పుడు చేసుకున్నారు? గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ లో చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, విపిఏ అంటే ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విత్ ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎవరెవరితో అది చూసుకోవాలి. విత్ ద ఎవరితో అండి? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ట్రైన్ ప్రాపర్టీస్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మరి సైన్ ద కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ వర్త్ ఎంత అండి? 1400 crores. మోస్ట్లీ మనీ ఎంత అనేది అడగకపోవచ్చు, జస్ట్ ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ పోర్ట్ అథారిటీ తీసుకుంటే దే సైన్డ్ దీస్ అగ్రిమెంట్ ఎక్కడ చేసుకున్నారు? గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో చేసుకోవడం జరిగింది. ఓకేనా, ముంబై. తర్వాత విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హ్యాస్ ఎక్స్చేంజ్డ్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఎన్హెచ్ఏఐ. ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకున్నారు? ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, విపిఏ ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకున్నారు? ఎన్హెచ్ఏఐ తోటి ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఎంఓయూ ఎన్హెచ్ఏఐ విల్ డెవలప్ ద ఎగ్జిస్టింగ్ ఫోర్ లేన్ రోడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కూడా మళ్ళీ చూసుకోవాలి మనం. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, వైజాగ్ ఎస్సీజెడ్ ఎక్స్పోర్ట్ టు క్రాస్ 1 trillion ఇన్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2023. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఫస్ట్ టైం ఎంత అండి? లాస్ట్ 32 years నుంచి తీసుకుంటే ఇన్ 2020-2021 లో 1 trillion ఎక్స్పోర్ట్స్ చేసి ఇట్స్ క్రియేట్ ఏ రికార్డ్ అంటున్నారు. అంటే 1 trillion ఎక్స్పోర్ట్స్ చేసి ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్, రికగ్నైజేషన్ ఆఫ్ ద ఎక్సలెన్స్. ఓకేనా, రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏమంటున్నారు మరి ఇక్కడ? 27 వైఎస్ఆర్ అవార్డ్స్ కాన్ఫరెంట్ ఆన్ ఎమినెంట్ పర్సన్స్. ఇక్కడ ఏమంటున్నారంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ కొన్ని వైఎస్ఆర్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది అని చెప్తున్నారు. సో అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయని తీసుకుంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఎవరికి ఇస్తున్నామని అనౌన్స్ చేసింది. ఓకేనా, రిసెప్టెంట్ ఆఫ్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ అచీవ్మెంట్స్ అవార్డు ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023. ఓకేనా, 2023 ఇయర్ లో ఇచ్చిన అవార్డులు తీసుకుంటే ఫర్ ద థర్డ్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ అంటే మనం కంటిన్యూషన్ లో తీసుకుంటే థర్డ్ ఇయర్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, జీడివి కృష్ణమోహన్ అనౌన్స్ ఏ టోటల్ ఆఫ్ 27 నేమ్స్ ఇన్ బోత్ కేటగిరీస్. ఓకేనా, ఎన్ని నేమ్స్ అనౌన్స్ చేస్తున్నారు? 27. అయితే మళ్ళీ తర్వాత ఇది ఇక్కడ చూసుకుంటే మీరు లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ అని ఎన్ని లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 23 ఉన్నాయి. 4 వచ్చేసి అచీవ్మెంట్స్ అవార్డు. సో ఇలా మనకు మొత్తం 27 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అయితే మరి అవార్డులో ప్రైజ్ మనీ అనేది మనం చూసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చూడండి, ద అవార్డ్ విల్ బి ఆల్సో గివెన్ ద ప్రైజ్ మనీ. సో ప్రైజ్ మనీ ఎంత అండి? 10 lakh క్యాష్. ఓకేనా, అండర్ ద వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద ఎంత క్యాష్ అండి? 10 lakh క్యాష్. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా మన వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు దాని కింద ఎంత ఇస్తున్నారంటే 5 lakhs. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్, ఏయూ వైస్ ఛాన్సలర్ సెలెక్టర్ ఫర్ ద అంబియస్ నీతి ఆయోగ్ ప్రాజెక్ట్. ఓకేనా, ఏయూ అంటే ఇక్కడ చూడండి ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలర్ ఎవరండి మనకి ఇక్కడ? బాతా హెప్సిబా వెనిలా. ఓకేనా, హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద నీతి ఆయోగ్ అంబియస్ బ్లాక్ ఫెలోషిప్. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. మనకి ఏయూ వైస్ ఛాన్సలర్ ఎవరున్నారు అని అంటే అది చూసుకోవాలి. ఆ నేమ్ ఒకటి ఇంపార్టెంట్, పర్సన్ యొక్క నేమ్ కూడా చూసుకోవాలి. వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందని సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. దేనికి సెలెక్ట్ అయ్యారు అని అంటే మరి నీతి ఆయోగ్ యొక్క అంబియస్ బ్లాక్ ఫెలోషిప్. ఓకేనా, అండ్ మరి తన గురించి తీసుకుంటే షీ వర్క్ యాజ్ అన్ ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో ఆఫ్ అల్లూరి సీతారామరాజ్ డిస్ట్రిక్ట్ అండ్ రామవరం మండలం. ఓకే, సో తను ఎక్కడ వర్క్ చేశారు అన్న అంతవరకు జస్ట్ మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్, అనిమిష్ ఫ్రమ్ విశాఖ క్రియేటెడ్ ఏ రికార్డ్ ఇన్ మార్షల్ ఆర్ట్. ఇక్కడ ఏమంటున్నారు? అన్మిష్ ఎక్కడి నుంచి అండి? మన విశాఖపట్నం నుంచి. ఓకేనా, అన్మిష్ ఫ్రమ్ విశాఖ. ఓకేనా, హీ క్రియేటెడ్ ద రికార్డ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్ లో రికార్డ్ ని క్రియేట్ చేశారని చెప్తున్నారు. సింపుల్ గా న్యూస్ తీసుకుంటే ఇక్కడ ఏముందని అంటే ఇక్కడ మార్షల్ అవార్డ్ అనేది తనకి థర్డ్ టైం కూడా రావడం జరిగింది. ఓకేనా, థర్డ్ కాన్సిక్యూటివ్ గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. సో 3 times కంటిన్యూగా
రావడం వల్ల తను రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పడం జరుగుతుంది. అంతకుముందు తనకి గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగిందండి. సో ఆ తర్వాత తనకి కంటిన్యూగా రావడం జరిగింది. ఎప్పటి నుంచి వచ్చింది అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ 2018లో తీసుకున్నప్పుడు ఇక్కడ యెల్లో మెడల్ అనేది మార్షల్ ఆర్ట్ హెల్డ్ ఇన్ 2018లో వచ్చింది. తర్వాత ఓన్ ద గోల్డ్ మెడల్ ఈవెన్ హెల్డ్ ఇన్ ఆస్ట్రేలియా 2019లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ SPMBV ఫ్యాకల్టీ టు పార్టిసిపేట్ ఇన్ ఏపీసీఐసిటి డిజిటల్ లీడర్ ప్రోగ్రామ్. అసలు ఏపీసీఐసిటి డిజిటల్ లీడర్ ప్రోగ్రామ్ అంటే ఏంటనేది మనము ఒకటి ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఇక్కడ SPMVV అంటే కూడా మనం ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ SPMVV రిజిస్టర్ ప్రొఫెసర్ N రజని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఓకేనా, వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ SPMVV ఫ్యాకల్టీ మెంబర్స్, వీళ్ళిద్దరు కూడా SPMV యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీకు ఫుల్ ఫామ్ చూసుకున్నారా, APSCHE ఫుల్ ఫామ్ ఏంటంటే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎవరండి, ఇక్కడ మనకి ఉమా మహేశ్వరి దేవి ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద యాన్యువల్ ఏపీసీఐసిటి డిజిటల్ లీడర్ ప్రోగ్రామ్ ఇన్ కొరియా. ఓకేనా, ఫ్రమ్ 24-25 అంటే వీళ్ళు ఆ ప్రోగ్రామ్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదొకటి జస్ట్ చూసుకోండి. ఓకేనా, అయితే ఏపీసీఐసిటి అన్నాం కదా, మరి ఫుల్ ఫామ్ ఏంటి అంటే చూడండి, ఏసియా పసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇంపార్టెంట్. అయితే ఈ ప్రోగ్రామ్ ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటే ఏం లేదండి, ఇక్కడ డిజిటల్ లీడర్ ప్రోగ్రామ్ అండి. స్ట్రెంథెన్ ద నెట్వర్క్ అండ్ డిజిటల్ లీడర్ క్యాంపెయిన్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి అండ్ ఎంపవరింగ్ ద ఉమెన్ ఎంటర్ప్రెనర్ కూడా ఎంపవర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మెయిన్ గోల్ గా ఉన్నది అని చెప్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ 2 న్యూ లెదర్ పార్క్స్. ఓకేనా, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం అప్రూవ్ చేసిందని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా, సో 2 న్యూ లెదర్ పార్క్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వర్కింగ్ ఆన్ LIDCAP. సో ఫుల్ ఫామ్ చూసుకోవాలి మళ్ళీ. ఓకేనా, టు సెటప్ ద 2 న్యూ లేదర్ పార్క్స్ ఇన్ ద స్టేట్. ఎంత ఖర్చు పెడుతుంది, 12 crores అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఇట్స్ 12 crores అండ్ ఆల్సో హ్యాస్ బీన్ శాంక్షన్డ్ బై ద, ఎవరు శాంక్షన్ చేస్తున్నారు, గవర్నమెంట్, టు సెటప్ ద లెదర్ పార్క్ ఇన్, ఎక్కడ మళ్ళీ ఈ ఏరియా అనేది గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా డిస్టిక్ అండ్ ప్రకాశం డిస్టిక్. ఓకేనా, నెక్స్ట్ ద ఎగ్జిస్టింగ్ లెదర్ పార్క్స్ ఇన్ కృష్ణా అండ్ గుంటూరు తిరుపతి. అంటే ఇంతకుముందు మనకి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సింపుల్ గా ఈ లొకేషన్ అండ్ ఎక్కడ పెడుతున్నారు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ నాకు ఇది మీరు మీ కమెంట్ సెషన్లో ఫుల్ ఫామ్ పెట్టండి. సో ఎందుకంటే ప్రతిదీ నేనే చెప్పడమే కాదు, మీరు కూడా కొంచెం గూగుల్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నట్టుగా. ఓకేనా, నెక్స్ట్ మిజోరాం గవర్నర్ K. హరిబాబు ఎవరండి, K. హరిబాబు రిలీజ్డ్ ద పోస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ PR ఫెస్టివల్ 2023. ఎక్కడ దీన్ని పెట్టారు, విశాఖపట్నం. సో అందుకే మన విశాఖపట్నం కాబట్టి ఏపీ కాబట్టి న్యూస్ రిలేటెడ్ టు ద ఏపీ. ద ఇంటర్నేషనల్ PR ఫెస్టివల్ 2023 పోస్టర్ వాస్ అన్వీల్డ్ ఇన్ ద presence of PLK Murthy, National General Secretary of Public Relations Society of India PRSI and other members, and he unveiled the poster ని ఎక్కడండి, ఎట్ మిజోరాం గవర్నర్ ఎవరండి, హరిబాబు గారు. ఓకేనా, హరిబాబు గారి రెసిడెన్సీ ఎక్కడుంది, మరి ఆయన రెసిడెన్స్ విశాఖపట్నం. రెసిడెన్స్ అంటే ఇల్లు ఉండడం కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో తను ఇక్కడ ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత హీ సెట్ దిస్ ఇయర్ ద G20 presenting the India's emerging India and India's global opportunities and India values, India's relation. ఇలా మనకి చాలా చెప్తున్నాయి, ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరండి, మిజోరాం గవర్నరు హరిబాబు ఏం రిలీజ్ చేశాడు, పోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ PR ఫెస్టివల్ 2023ని ఎక్కడ రిలీజ్ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం. ఓకేనా, సో ఈ సందర్భం ఏంటి అంటే మనకి G20 సమ్మిట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎట్ రామాయపట్నం. ఇక్కడ ఏమంటున్నారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కడండి, రామాయపట్నం పోర్ట్. మరి రామాయపట్నం పోర్ట్ ఎక్కడుంది మనకి, ఇది ఒకటి మనం చూసుకోవాలి. ఓకేనా, రామాయపట్నం పోర్ట్ విల్ బి కంప్లీటెడ్ బై డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తామంటున్నారు. మరి ఎవరు దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ విల్ బి టేకెన్ అప్ ద డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ ద ఏరియా అబౌట్ ద 8,000 acres. ఓకేనా, ఎంత ఎకర్స్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత MD అండ్ CEO ఎవరండి, ఇక్కడ MD CEO ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే ల్యాండ్ అక్వైజేషన్ ఈజ్ డన్
అండ్ సెట్టింగ్ అప్ ద ఇండస్ట్రియల్ పార్క్. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ల్యాండ్ అయితే తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. సో దాన్ని డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి, మదెన్స్ ఉమా మహేష్ టీమ్స్ ఓన్ ద సిల్వర్ ఇన్ ద ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్. ఓకేనా? సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఇది ఎందులో వచ్చింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అథ్లెట్స్ రిప్రజెంట్ ఇండియాస్ ఓన్ ద సిల్వర్. ఓకే, సిల్వర్ ఇన్ ద 10 meters ఎయిర్ రైఫల్. ఓకేనా? 10 meters ఎయిర్ రైఫల్ జూనియర్ మిక్స్డ్ ద కేటగిరీ ఎట్ ద 15th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇన్, ఎక్కడ జరిగింది మళ్ళీ మనకి అది? చాంగ్వాన్. ఓకేనా? ఇది ఎక్కడ ఉంది? సౌత్ కొరియాలో ఉంది. సో దానిలో మనకి సిల్వర్ గా మన టీం వచ్చేసి సిల్వర్ బహుమతిని అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతో డిసెంబర్లో ఉన్న మోస్ట్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేశాను. ఇందులో ఉన్న స్కీమ్స్ కూడా నేను సపరేట్గా స్కీమ్ వీడియో చేశానండి. మీరు ఆ స్కీమ్స్ కూడా చూసుకోండి. కరెంట్ అఫైర్స్లో కవర్ అవన్నీ కూడా కొన్ని మీకు స్కీమ్స్లో కవర్ అవుతాయి. అవి కూడా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ స్కీమ్సే అండి. ఓకేనా? కంప్లీట్ ఏపీ స్కీమ్స్ అన్ని ఒక ఫైల్ ఉంటుంది, 1 hour లెక్చర్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మోటివ్ ఫర్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.